ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. దాన్ని తనకు అనుకూలంగా అవకాశంగా మార్చుకోవాలనుకుంటే ఇంక రేపొద్దున వైసీపీ వైసీపీ మొత్తం ఖాళీ అవుతదా? బీజేపీ తలుచుకుంటే వైసీపీలో వాళ్ళు 4-5 వెళ్ళిపోతారు ఖచ్చితంగా. సుబ్బారెడ్డి వెళ్ళకపోవచ్చు, హ్మ్. విజయసాయిరెడ్డి వెళ్ళకపోవచ్చు. వాళ్ళు కొంచెం మాట్లాడి కన్విన్స్ చేసి ఆగచ్చు. అదే సందర్భంలో మిగతా వాళ్ళకి సంబంధించి డౌట్ ఉంది నాకైతే, వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ చెయ్యదు. ఎందుకంటే ఇలా చేస్తే బీజేపీ తీసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ముందు తగినటువంటి అమౌంట్ ఏదో సెట్ చేయాలి. అంతంత డబ్బులు పెట్టేవాళ్ళు బీజేపీలో ఉండాలి క్యాండిడేట్లు వీళ్ళకి ఇవ్వడానికి. లేదా వీళ్ళకి ఆ స్థాయి పదవులు ఆంధ్రాలో ఏమిపిస్తారు జాతీయ స్థాయిలో ఇవ్వడానికి. ఇంకోటి ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం అవసరం ఉంది ఇక్కడ పెద్ద దాంట్లో. రేపు పొద్దున ఎన్నిక జరిగితే తెలుగుదేశం మద్దతుతో కదా వీళ్ళు గెలవాల్సింది రాజ్యసభలో. అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అనుకుంటే సాధ్యం జాయింట్గా. ఇండివిజువల్గా భారతీయ జనతా పార్టీ కథ నడుపుతుందని నేను అనుకోను. అంటే అంటే ఇండివిజువల్ బలోపేతం కోసం భారతీయ జనతా పార్టీ ఎందుకు వ్యూహాలు వేయకూడదు? ఎందుకు వైసీపీని ఖాళీ అదే చేయాలని అంటుంది. అట్లా అనుకోకూడదు? చెయ్యాలంటే రేపు మళ్ళీ ఆ ఓట్లు వేయించాల్సిన తెలుగుదేశం కదా. మొత్తం గుంప కొత్తగా నువ్వు తీసేసుకోండి అని ఇస్తుంది ఆ తెలుగుదేశం, ఇవ్వదు కదా.